జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది. హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోచారం ఐటీ కారిడార్ పిఎస్లో కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. రాజేశ్వర్ రెడ్డి, ఆయన భార్య నీలిమ, మరో వ్యక్తి మధుకర్ రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. గట్కేసర్ సమీపంలోని చౌదరిగూడ గ్రామంలో సర్వే నెంబర్ 796లోని 150 గజాల ఫ్లాట్ను అక్రమంగా గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పేరుతో స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం జరిగిందని ఫిర్యాదు నమోదైంది. ఎంఆర్ఓ కార్యాలయంలో డూప్లికేట్ డాక్యుమెంట్లు సమర్పించి బదిలీకి పల్లా వర్గీయులు ప్రయత్నించారని ఈ నెల 23న ఉప్పల్ బుద్ధనగర్కు చెందిన ముచ్చర్ల రాధిక ఫిర్యాదు చేశారు. తన భర్త సిద్ధేశ్వర్ ప్రశ్నించగా అసభ్య పదజాలంతో దూషించి బెదిరించారని బాధితురాలు పేర్కొన్నారు. వాటికి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, నదిలో జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లరాజేశ్వరుడిపై కేసు నమోదైన పరిచింది. ఒక ల్యాండ్ కు సంబంధించి ఇష్యూ నకిలీ పత్రాలు సృష్టించి బెదిరించి ప్రయత్నం చేసి ఆక్రమించేందుకు తన డాక్యుమెంట్ కావచ్చు తన అనుచరులు వీళ్ళంతపై దాడి చేసే ప్రయత్నం చేయడంతో తనపై కేసు నమోదైన పరిస్థితి. ఆ కేసు పోచారం ఐటీ కారిడార్ పిఎస్ లో కమిషనర్ పెద్ద రాచకొండ పోలీస్ కమిషనర్ పెద్ద నమోదైనట్టు తెలుస్తుంది. గతంలో ఈ ల్యాండ్ కు సంబంధించి తన భార్య ఇద్దరిపై ఇంకో రాయిందర్ అనే వ్యక్తిపై కూడా ఆ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. తను గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెట్టినటువంటి గట్కేసర్ సమీపంలో చౌదరిగూడ గ్రామంలో సర్వే నెంబర్ 796లోనే 150 చదరపు గదాలకు సంబంధించి విస్తీర్ణం ఉన్నటువంటి అక్రమంగా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి ఇష్యూ మీదనే తనపై కేసు నమోదు చెప్తుంటే పోలీసు అధికారులు కావచ్చు స్థానికంగా ఉన్నట్టు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పల్లరాజేశ్వరుడి గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి చాలా సంఘటనలు చేసిన గతంలో కూడా జనగామలో పలు పోలీస్ స్టేషన్ల కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం అండగా పెట్టుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి మళ్ళీ ఈసారి కూడా జనగామలో ఎమ్మెల్యే అయిన తర్వాత మరియు సేమ్ అదే పరిధిలో చేసినట్టు తెలుస్తుంది. స్థానికంగా ఉంటే వారు ఆ భూమికి సంబంధించిన డాక్యుమెంట్ నకిలీ పత్రాలు సృష్టించిన తర్వాత ఇలాంటి ప్రయత్నం చేశారని చెప్పేసి వాళ్ళ భర్త కేసు నమోదు చేసిన పరిస్థితుంది. వాళ్ళు ఇచ్చిన తన భర్త సిద్ధేశ్వర్ పై ప్రశ్నించగా ఎందుకు అట్లా చేస్తున్నాం, మాది ల్యాండ్ అని చెప్పి గట్టి అడగడంతో తనపై బెదిరింపుకు బెదిరించి అసభ్యకరంగా దూషించి చెప్తున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే ఆ డాక్యుమెంట్ సృష్టించి తనపై కేసు నమోదు చేసినట్టయితే పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి. దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ కూడా విడుదల చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.